కేర్ వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదా. అయినా చాలామంది అడుగుతున్నారు కామెంట్లో. అందుకని ఇంకా ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా అయితే చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చాలామంది హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారు కదా, అందుకని నేను యూస్ చేశాక మీకైతే చెప్తున్నాను. ఎందుకంటే జెన్యున్గా న్యాచురల్గా నేను వాడినవి మీకు కూడా చెప్తే బాగుంటుంది అనేసి నేను 1 మంత్ యూజ్ చేశాక మీకైతే చెప్తున్నాను. లెట్స్ స్టార్టెడ్ దిస్ వీడియో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు హెయిర్ కేర్ వీడియో చేయండి, మా జుట్టు చాలా ఊడిపోతుంది, హెయిర్ గ్రోత్ గురించి ఒక వీడియో చెప్పండి అని. నేనైతే ఈరోజు సింపుల్గా ఒక ఆయిల్ అయితే హోమ్ మేడ్ ఆయిల్ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను ఆయిల్ ఎలా చేసుకోవాలనేది. చాలామందికి అయితే వయసుతో సంబంధం లేకుండా అయితే జుట్టు అయితే ఊడిపోతుంది, చిన్నపిల్లల్లో అయితే మరీ అసలు. అందుకని ఇంకా నేనైతే ఒక ఆయిల్ అయితే తీసుకొచ్చాను. నేనైతే యూస్ చేశాక మీకైతే చెప్తున్నాను. నేనైతే ఒక 1 మంత్ అయితే యూస్ చేశాను, అందుకని మీకైతే చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు కరివేపాకు కానీ, మందారం ఆకు, మెంతులు చాలా ఉపయోగపడతాయి. అందుకని హెయిర్ గురించి అయితే చాలామందికి అయితే ఎంతో బాధపడతారు కదా, చెప్పుకోలేని పరిస్థితి ఇది. అందుకని నేనైతే మీ ముందుకు ఒక బెస్ట్ ఆయిల్ తీసుకొచ్చాను. బాగా కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే పారాషూట్ అలోవెరా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇంకా ఒక కడాయి తీసుకోవాలి, మాడిపోకుండా ఉండడానికి. కడాయి తీసుకొని దాంట్లో వేడిగా ఆయిల్ అయితే చేసుకోవాలి. చాలా వేడయ్యాక మందారం ఆకులు వేసుకోవాలి. దాని తర్వాత మందారం పువ్వులు, మెంతులు అయితే వేసుకోవాలి. ఇంకా వీటిని అయితే బాగా ఉడికించాలి. కొంచెం పచ్చిగా ఉన్న ఆయిల్ అయితే చెడిపోతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎంతోమంది అయితే జుట్టుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, జుట్టు పెంచుకోవాలి, మంచిగా చూసుకోవాలి అని. ఇంకా చాలామందికి అయితే పెరగదు, కొంతమందికి అయితే బాగానే ఉంటుంది జీన్స్ పరంగా. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తాను, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇలా గ్యాస్ చిన్నగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మనం పచ్చిది తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మనకు పచ్చిది కొంచెం తినాలి అని అనిపించదు. కాబట్టి ఇలా ఆయిల్లో వేసుకుంటే మందారం ఆకు, మందారం పువ్వు కానీ చాలా అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నేనైతే ఒక 1 వీక్ 2 వీక్స్కి అయితే చేసి పెట్టుకుంటాను. నేను ఒక్కదానే వాడతాను కాబట్టి. ఇంకా 2 వీక్స్ తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఒకేసారి బాటిల్ నిండా పెట్టుకోవడం కన్నా ఇలా అయిపోయాక మళ్ళీ చేసుకోవడం బెటరు. ఇలా చూడండి, బాగా వేడయ్యాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. చూడండి, ఆయిల్ అయితే గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఎందుకంటే యాక్ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, మొత్తం వాటిలో ఉండే రసాలన్నీ ఆయిల్లోకి అయితే వచ్చేసాయి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ సహాయంతో ఇట్లా జాలి పట్టుకుని అయితే, టీ జాలి ఉంటుంది కదా, దాంతో అయితే జాలి పట్టుకున్నాను. ఆయిల్ నెత్తికి పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు పెట్టుకుంటే జుట్టుకి వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఇలా ట్రై చేయండి, జుట్టు బాగా పెరుగుతుంది ఒత్తుగా.